వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. పెండింగ్ బకాయిలు చెల్లించడం లేదని ఆవేదనతో పెన్షనర్ మృతి. తీవ్రంగా స్పందించిన హైకోర్టు. ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. ఇక విషయానికి వచ్చినట్లయితే పదవీ విరమణ ప్రయోజనాలు ఎందుకు అందించడం లేదు? ప్రధానోపాధ్యాయుడి మృతిపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు. ప్రధానోపాధ్యాయుడిగా పనిచేసిన వ్యక్తికి ఉద్యోగ విరమణ తర్వాత అందాల్సిన ఆర్థిక ప్రయోజనాలు ఎందుకు అందించడం లేదని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఉద్యోగ విరమణ అనంతరం ఆర్థిక ప్రయోజనాలు అందక మనోవేదనతో మృతి చెందారని, ఆ పరిస్థితి ఎందుకు ఎదురైంది అన్న దానిపై పూర్తి వివరాలు సమర్పించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం జిల్లా ఉన్నత పరిషత్ బాలికల పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా కోరపాటి పాండురంగయ్య పదవి విరమణ చేసి ఏడాది అయినా కూడా ఉద్యోగ విరమణ ప్రయోజనాలు అయితే అందలేదు. ప్రభుత్వం నుంచి బకాయిల కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ప్రయోజనం లేకపోవడంతో వాటి కోసం ఎదురు చూస్తూ మనోవేదంతో మృతి చెందారని ఓ పత్రికలో ప్రచురితమైన కథనాన్ని హైకోర్టు సుమోటోగా పిటిషన్గా పరిగణించి విచారణకు స్వీకరించింది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్, జస్టిస్ యారా రేణుకలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆర్థిక శాఖ, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శులు, విద్యాశాఖ కమిషనర్, అకౌంటెంట్ జనరల్కు తదితరులకు నోటీసులు అయితే జారీ చేస్తూ ఈ విచారణని జూన్కు వాయిదా వేసింది. ఈ విధమైనటువంటి పెండింగ్ బకాయిల చెల్లింపుల కోసం ఒక తెలంగాణలో కాదు, ఆంధ్రాతో సహా కొన్ని రాష్ట్రాల్లో ఈ విధంగా జరుగుతుంది. అలా కాకుండా వెంటనే ఈ యొక్క పెండింగ్ బకాయిలు చెల్లించాలని పెన్షనర్లు కోరుకుంటున్నారు.